కన్ఫ్యూజ్ అవ్వకుండా SMS చేశారా? గుడ్. వెల్కమ్ బ్యాక్ టు డౌ డీల్ ఆర్ నో డీల్. ఒకే ఒక్క మాట. మీ జీవితానికి బంగారు బాట. వాళ్ళ జీవితానికి బంగారు బాట. మీ నోట డీల్ ఆర్ నో డీల్. 4,23,000. సో ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే 1:1, 2, 3, 4, 5, 6, 7 7 గోల్డెన్ బాక్సులు ఉన్నాయి. ఒకే ఒక్క సిల్వర్ బాక్స్ ఉంది. సో ప్రాబబిలిటీస్ తగ్గుతున్నాయి. సో 2 బాక్సుల్లో మీరు ఏదన్నా ఒక 10 రూపాయలు తీసి ఒక 50 లక్షలు తీసిన 4,23,000 తగ్గిపోవచ్చు. నువ్వేదో వాళ్ళ రా మెటీరియల్ కొనుక్కోవడానికి నేను హెల్ప్ చేయాలి అనే ఒక థాట్ తో ఇక్కడ ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. ఈ డబ్బు 4,23,000 అన్నది మీది. ఇప్పుడు బ్యాంకర్ ఆఫర్ ఇచ్చేసారు ఆల్రెడీ. మీరు నో డీల్ అంటేనే నెక్స్ట్ రౌండ్ ఆడతాం, 2 బాక్సులు ఓపెన్ చేస్తాం, అన్ని బాగుంటే ఓకే, లేదు తగ్గితే, ఎందుకంటే ఈరోజు వచ్చింది ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం కోసం కాబట్టి మీరు సో మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. బట్ స్టిల్ ఓన్లీ చెప్పేవాడిని నేను, నిర్ణయం తీసుకునేవాళ్ళు మీరు, ముఖ్యంగా నువ్వు. డీలా నో డీల్? మాట్లాడతావా? మాట్లాడు పక్కన. This one is enough for service. చాలా మరేమిటా ఒకే ఒక్క మాట? An offer is deal. Best deal for me. Finally. $25,000 ఉన్న బాక్స్ తో నీ లక్కీ నెంబర్ 5తో నువ్వు 4,23,000 వాళ్ళ కోసం ఈరోజు గెలిచావు. సో కంగ్రాచులేషన్. హ్యాపీ అందరూ? 4,23,000 ఈరోజు కిషన్ గెలిచారు మీకోసం. హ్యాపీ? వెరీ గుడ్. రఘు హ్యాపీయా? ఓకే. తన బాక్స్ లో ఏమున్నా పర్వాలేదు, నేను వాళ్ళ కోసం ఈ అమౌంట్ తీసుకోవాలని చెప్పి కిషన్ మీకోసం ఈరోజు 4,23,000 డీల్ చెప్పారు. సో కిషన్ కి పాట పాడండి, కూర్చునే పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే కొత్త పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు
ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. ఈరోజు వాళ్ళ కోసం క్వశ్చన్ వచ్చి డౌ డీల్ ఆర్ నో డీల్ గేమ్ షోలో పాల్గొని 4,23,000 గెలిచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఓటమిలో ఒక స్మైల్, గేమ్ లో ఒక థ్రిల్ ఇచ్చే ఒకే ఒక్క ఒరిజినల్ షో డౌ డీల్ ఆర్ నో డీల్. అంటే నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి, గుడ్ నైట్. ఒరిజినల్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది మా షో? I don't see any difference, but I feel like more Telugu is better than the US. న్యూ ఇయర్ 2010, ఇప్పుడు 2009 గుడ్ బై చెప్పాం. క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. 2010 ని వెల్కమ్ చేస్తూ ఈ హ్యాపీ న్యూ ఇయర్ ని హ్యాపీగా స్టార్ట్ చేశాడు. సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్.